రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అంటే రవీంద్ర ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ పేరే. రవీంద్రనాథ్ ఠాగూర్, అందుకే బొమ్మ కూడా ఆయనదే ఉంటుంది రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్స్లో. గీతాంజలిని ట్రాన్స్లేట్ చేసి కింద విశ్వవిజ్ఞాన గీతికలు వెలిగి చోట పద్యం ఉంటుంది, స్లో ఉంటుంది. అది నాన్నగారు ట్రాన్స్లేట్ చేసి రాసి అది స్వాతంత్రం శాంతి అభ్యుదయం మానవాళి జయం అనేది స్లోగన్, లోగోలో ఉంటుంది. దాస్య శృంఖలాలు తెంచింది ఉంటుంది. సో ఆయన కమ్యూనిస్ట్ భావాలతో వచ్చారు కాబట్టి ఇవన్నీ దాంట్లో పెట్టేశారు, లోగోలోనే పెట్టేశారు మొత్తం అంతా. బట్ సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే చేశారు ఎక్కువ. అంటే లక్షాధికారి నిజంగా తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదట సస్పెన్స్ థ్రిల్లర్. ఫస్ట్ సస్పెన్స్ సినిమా. ఆ రోజుల్లోనే రోబోట్లు ఉంటాయి, రోబోలో పెట్టి. అవును, దాంట్లో రోబోలు వచ్చి షాక్ కొట్టేస్తాను, చాలా ఉంటాయి. ఫస్ట్ సస్పెన్స్ సినిమా అది అప్పుడు. సో అట్లా ఒక వరవడికి నాంది పలికారు. ఆ తర్వాత థ్రిల్లర్ వస్తే జమీందార్, మళ్ళీ ఫస్ట్ థ్రిల్లర్. అవును, జమీందార్ అదొక ఇది వస్తుంది. ఆ తర్వాతకి మామూలు. సార్, అమ్మగారు నాన్నగారి జీవితంలోకి ఎలా ప్రవేశించారు, అసలు ఎట్లా జరిగింది వాళ్ళ పరిణయం? వాళ్ళిద్దరూ అభ్యుదయ భావాలు గల ఆది దంపతులు కదా, ఆదర్శ దంపతులు కదా, ఎట్లా సాధ్యమైంది? అమ్మగారికి అదేం లేదు. అమ్మగారిని ఏదో ఈయన చూసి పెళ్లి చేసుకున్నారు. రోజు మామూలు ఎవరో చెప్తే చేసుకున్నారు. మా నాన్నగారు చెప్పటం, మా అమ్మ చెప్పటం 10 ఏళ్ళంట. ఆ రోజుల్లో 10 ఏళ్ళతో పెళ్ళి 10 ఏళ్ళతో పెళ్ళి అయిపోయింది. 10 ఏళ్ళతో. బా. సో అట్లా పెళ్లి చేశారు, గొల్లపల్లిలో అక్కడ చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అండర్ గ్రౌండ్ గొడవ హడావిడి అంతా ఉంది. మేము పుట్టినప్పుడు కూడా ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు నాన్నగారు. మళ్ళీ చూడటానికి కూడా రాలా. నేను పుట్టినప్పుడు అసలు లేదు, చూస్తానికి ఛాన్స్ లేదు. నేను అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నేను నాన్నగారిని పట్టుకోవడం కోసం ఈవిని చేస్తే ఈవిడ నాన్న ఎత్తుకుని డెలివరీ నుంచి పరిగెత్తటం ఆవిడ చరిత్ర చెప్తే సినిమా కంటే ఇంకా భయం. అదే అది వినాలనే సార్. అంటే ఆవిడ ఎప్పుడో చెప్తా ఉండింది ఒకసారి, అట్లా పుట్టగానే పోలీసులు వస్తే అట్లాగే బిడ్డను పట్టుకుని అట్లాగే పరిగెత్తాము. ఇంటింటి గుడిసికి తిరిగి, అప్పుడు గుడిసెలే ఉంటాం. అవును, అంతే. ఆ గుడిసెల్లో గుడిసెలు మారుతా మొత్తాన్ని తప్పించుకొని తిరిగాము. ఎందుకంటే ఆ మాతృమూర్తిని చూసే భాగ్యం నాకు కలిగింది, మాట్లాడే భాగ్యం కలిగింది, కలిసి భోంచేసే భాగ్యం నాకు కలిగింది చంద్రరాజేశ్వర హోంలో. అప్పుడు విన్నాను నేను ఆవిడ మాట్లాడుతుంటే, కొన్ని విని వీళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే అంటే భారతదేశానికి స్వాతంత్రం రావటం కానీ, వచ్చిన తర్వాత వీళ్ళ మీద విధించినటువంటి నిషేధం ఏదైతే ఉందో దానిని ఎదుర్కొని వీళ్ళు జీవించడం అంటే ధిక్కరించి చాలా కష్టం కదా. యాక్చువల్గా చెప్పాలంటే నాన్నగారికి పెద్ద ఇది కాదు, కానీ అమ్మ మాత్రం ఆవిడ పెళ్లి కాడి నుంచే కష్టాలు ఆవిడకి. ఈ అండర్ గ్రౌండ్ డేస్ ఇవన్నీ మమ్మల్ని వేసుకుని, చిన్నపిల్లల్ని వేసుకుని, సంకన వేసుకుని పోలీసు జైలు చుట్టూ తిరగటం, నాన్నగారిని విడిపిస్తానికి ఎవరెవరినో పట్టుకోవటం. అందులో పెద్దనాన్నగారికి పెళ్ళి వాళ్ళు అప్పటికి. సో ఈవిడ ఇంటికి పెద్ద కోడలు. సో ఈవిడే అందరికీ చూడటం చేయటం. చదువుకోలేదు, బట్ చదువు లేకపోయినా కానీ అట్లా మేనేజ్ చేసి వచ్చారు. ఆ తర్వాత ఇల్లు మేనేజ్ చేశారు. అంటే విచిత్రం ఏంటంటే, ఈ సినిమాలు తీస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నట్టు కనపడతా ఉంటుంది, కానీ ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఇవాళకి కూడా నేనని కాదు, ప్రొడ్యూసర్ల సంగతి, నిర్మాతలు, పూర్తిగా నిర్మాతలు, చాలా మంది నిర్మాతలు, అందరూ కాదు, చాలా మంది నిర్మాతలకి పరిస్థితి ఇంట్లో చాలా బ్యాడ్గానే ఉంటుంది. అంటే నేను బయటికి అనకూడదు, అక్కడ మమ్మల్ని మేము తక్కువ చేసుకోవటం అవుతుంది, కానీ ఒక నిజమే చెప్పాలి. సరే, బంగారు గాజులు సినిమా రిలీజ్ చేసినాక దానికి బంగారు గాజులు ప్రైజులు పెట్టాం. బంగారు గాజులే ప్రైజులు. 6 గాజులు 12 గాజులు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్ 6 గాజులు, థర్డ్ ప్రైజ్ 4 గాజులు సంథింగ్ అట్లేదో పెట్టి చేసి ప్రైజులు పెట్టి టికెట్ వచ్చిన ప్రైజులు ఇస్తున్నాము. ఇంట్లో పరిస్థితి ఏంటంటే, అమ్మ గాజులు తాకట్టు పెడతానికి నేను తీసుకెళ్ళి అమీర్పేటలో మా కుదువ అంగళ్ళు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. మార్వాడి కొట్టు కాదు, మామూలు కామెట్లు కొట్టు ఉంటుంది కదా, ఈ వెచ్చాలు కొట్టి సౌదాలు తెచ్చే కొట్టు. 300-400 తీసుకుని నేనే వెళ్ళా చిన్నపిల్లడినప్పుడు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు. వెళ్ళరా అంటే వెళ్తే నువ్వు వెళ్ళేది ఇవ్వు, డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకురండి, ఇస్తే డబ్బులు. సో అట్లా ఉండే పరిస్థితులు. అంటే ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి చాలామంది పరిస్థితులు. బయటికి మాత్రం పెద్ద ప్రొడ్యూసర్ లాగా ఉంటారు, లోపల ఇళ్లలోకి వచ్చేటప్పటికి
అంటే మనకేమవుతుందంటే మనం కార్లో తిరుగుతాం ప్రొడ్యూసర్ అనేవాడు, అది దానికి డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసి అట్లాగే మన నమ్ముకున్న వాళ్ళు ఆర్టిస్టులు కార్లో తిరుగుతారు. మన ఇంట్లో ఫ్యామిలీ మాత్రం వాళ్ళు బస్సుల్లోనూ రిక్షాల్లోనూ నడిచి తిరుగుతూ ఉంటాం. సో ఆ తర్వాత ఇబ్బందులు వచ్చినప్పుడు అట్లా చేస్తూ ఉంటాం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.